అక్కినేని నాగ చైతన్యాన్ని 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకున్న శోభితా ధూళిపాల కొత్త మూవీ చీకట్లో ఇటీవలే రిలీజ్ అయింది. కిరిక్ పార్టీ తిమ్మరుసు తీసిన శరణ్ కోపిశెట్టి దర్శకత్వం వహించగా శ్రీచరణ్ పాకల సంగీతం సమకూర్చారు. క్రైమ్ థ్రిల్లర్ గా ట్రైలర్ నుంచే ఆసక్తి రేపిన చీకట్లో శోభితాను టాలీవుడ్ కంబ్యాక్ మూవీ గూఢాచారి, మేజర్ లాంటి సినిమాలలో కనిపించాక తను ఎక్కువ నటించలేదు. తాజాగా అమెజాన్ ప్రైమ్ చీకట్లో ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి అనుకున్న ఫలితం అందుకుందో లేదో చూద్దాం. టీవీ ఛానల్లో పనిచేసే సంధ్య అక్కడి పరిస్థితులు నచ్చక ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో తన ప్రాణ స్నేహితురాలు బాబీ దారుణంగా హత్యకు గురి కావడంతో తీవ్రంగా డిస్టర్బ్ అవుతుంది. స్వంతంగా పాడ్కాస్ట్ పెట్టుకుని క్రైమ్ స్టోరీస్ చెప్పడం మొదలు పెడుతుంది. బాబీ మర్డర్ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులకు సహాయం చేస్తుంది. అయితే ఇది జరుగుతుండగానే మరో మర్డర్ జరుగుతుంది. దీంతో సంధ్య లవ్ స్టోరీ చిక్కుల్లో పడుతుంది. మరి ఈ మిస్టరీని సంధ్య ఎలా పరిష్కరించింది, హంతకుడిని ఎలా పట్టుకుందనేది అసలు స్టోరీగా చూస్తే ఇదో మామూలు క్రైమ్ థ్రిల్లర్. దర్శకుడు శరణ్ కోపిశెట్టి దీన్ని ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో నడిపించడంలో తడబడ్డాడు. ఇన్వెస్టిగేషన్ మరీ నెమ్మదిగా సాగటంతో వేగం కోరుకునే ప్రేక్షకులు బోర్గా ఫీల్ అవుతారు. స్పెషల్ ఆఫీసర్ గా ఈషా చావ్లా ఎంట్రీ తర్వాత కూడా కథనం స్లోగానే వెళ్లటంతో ఎగ్జైట్మెంట్ అంతకంతా తగ్గిపోతుంది. ఎంత రొటీన్ గా ఉన్నా పర్వాలేదనుకుంటే తప్ప చీకట్లో లీనం అవ్వడం కష్టం. పర్ఫార్మెన్స్ పరంగా శోభిత ఓకే అనిపించుకుంది. సాలిడ్ కంబ్యాక్ అయ్యే అవకాశానికి చీకట్లో ఇవ్వలేకపోయింది. సైకో కిల్లర్ ని దాచిపెట్టి ఆడియన్స్ లో ఒక ఎగ్జైట్మెంట్ కలిగించాలనే ట్విస్టులతో ఆకట్టుకునే కథనం అవసరం. కానీ చీకట్లో అది మిస్ అయింది. ఫ్లాట్ గా వెళ్లే సన్నివేశాలతో ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ కాలేదు. పైగా మర్డర్ ని రివీల్ చేయడంలో కొంత డిఫరెంట్ గా ఉన్న దానికి ఎంచుకున్న ఆర్టిస్ట్ మిస్ మ్యాచ్ అయ్యారు. దీంతో ఏదేదో ఊహించుకున్న ప్రేక్షకులకు ఒక్కసారిగా థ్రిల్ చల్లారిపోయే ఫీలింగ్ కలుగుతుంది. ఒకవేళ స్క్రీన్ ప్లే టైట్ గా ఉంటే కన్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. కానీ శరణ్ కోపిశెట్టి ఆ దిశగా దృష్టి పెట్టలేదు. టెక్నికల్ గా కూడా చీకట్లో హై స్టాండర్డ్స్ లేవు. గత 5-6 ఏళ్లలో లెక్కలేనన్ని క్రైమ్ మూవీస్, వెబ్ సిరీస్ వచ్చిన నేపథ్యంలో ఏదైనా కొత్తదనం ఆశించి చీకట్లో చూస్తే మాత్రం నిరాశ తప్పదు. శోభితా ధూళిపాలకు కంబ్యాక్ కు నిలిచే అవకాశం ఉందని చెప్పలేం. కానీ కథల ఎంపికలలో మాత్రం మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. ప్రేమ కావాలి హీరోయిన్ ఈషా చావ్లా స్పెషల్ ఆఫీసర్ గా పోషించిన ప్రత్యేక పాత్ర ఏమంత మెప్పించేలా లేదు. ఎంత రొటీన్ గా ఉన్నా పర్వాలేదు. చిన్న ట్విస్టుల కోసం 2 గంటల సమయం ఖర్చు పెట్టామంటే చీకట్లో ట్రై చేయొచ్చు. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఫలితం సోసోనే.